మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి ఏమంటుండంటే నేనే రాజు నేనే మంత్రి, నేనే రాజు నేనే మంత్రి, ఇంకా నాకెవరు పోటీ లేరు నాకు నేనే పోటీ. ఆయనకంట ఎవరు పోటీ లేరంట, ఆయనకు ఆయనే పోటీ అంట. ఇంకా నేను మనగాడిని. ఇంకో నాకు ఒక పెద్దలు చెప్పిన సామెత గుర్తొచ్చిందిలా, అల్పుడికంట ఐశ్వర్యం వస్తే, అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి పూట లేచి పట్ట పగలున్నా కానీ జర ఛత్రి తీసుకురా పొర్ర ఛత్రి పెట్టు రానాడు వెనకడికో ఆయన గట్టినే లేదు ఈయన ముచ్చట. నాకు నేనే పోటీ, నాకు పోటీ ఎవరు లేరు, నేను మునగాడిని. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు మునగానివి కావాలంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏమైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చినాక ప్రజలంతా అమ్మల కొడుక మాకు మునగాని ముఖ్యమంత్రి దొరికినరా ఈ తెలంగాణ రాష్ట్రానికి అని జనాలు అంటే నిజంగా కూడా నువ్వు మునగాని అవుతావు. 7 పాస్ ఆడబెట్టి ఎల్లమ్మకు ఒక పొద్దున్నట్టు బొచ్చడు పనులు ఉన్నాయి తెలంగాణలో. మీరు చేయాల్సినవి, మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మళ్ళీ మీరు చేయాల్సిన పనులు అంటే మళ్ళీ కేసీఆర్ని కొనిపోయి జైలు వేయాలనో లేకపోతే మోడీకి వ్యతిరేకంగా ఇంకేం చేయాలనో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పిన ముచ్చట కాదు. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఇంకా చాలా ఉన్నాయి. 420 పెడితే ఒకటా రెండా పాడైపోను, ఒక 4-5 అయితే చేసిన ఓకే, మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. కానీ నువ్వు చేయాల్సిన పనులు ఇంకా 190 ఉన్నాయి, ఆడ పాడైపోను. మరి అవన్నీ ఎప్పుడు చేస్తావు? అవన్నీ చేసినాక నిజంగానే అనుకోవాలి. నువ్వు కాదు అనుకునేది, జనాలు అనాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక నియంత్రణ పక్కకు పెట్టి ఒక మునగాని పట్టుకొచ్చుకున్నాంరా మేమంతరం కలిసి. మునగాని ముఖ్యమంత్రి వచ్చిండు, మా తెలంగాణ ప్రజల బతుకులు మొత్తం మార్చిండు అని జనాలు అనుకోవాలి. నిరుద్యోగులు అనుకోవాలి. ఏమని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు కదా, ఇప్పటివరకల్లా 2 లక్షల ఉద్యోగాలు ఆడ వేస్తే నిజంగా కూడా నిరుద్యోగులే మాకు మునగాని ముఖ్యమంత్రి దొరికిండు అని అనుకుంటారు. మహిళలందరికీ ఏది మరి అది గ్యాస్ ఉండే కదా, గ్యాస్ సబ్సిడీ వస్తుంది, 500 రూపాయలు ఏమో తగ్గుతుందని చెప్పి చూసినావు. అవన్నీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడితే మునగాని ముఖ్యమంత్రి దొరికినరా మాకు అనుకోవాలి. మహిళలందరికీ 2500 రూపాయలు ఏదో ఇస్తా అని చెప్పినావు కదా, అగో అవన్నీ మళ్ళీ వాళ్ళ అకౌంట్లో పడితే నిజంగానే మాకు మూతవారి మునగాని ముఖ్యమంత్రి దొరికిందని అనుకోవాలి. అట్లా చాలా పథకాలు పెట్టినావు కదా, ఈ పథకాలన్నీ నెరవేర్చితే నిజంగానే ఆయనలో కూడా 5 ఏళ్ళ నాడు నేనే చెప్తా బరాబర్గా, ఈ తెలంగాణ రాష్ట్రానికి మునగాడు ముఖ్యమంత్రి దొరికిండు మనకు అని నేనే చెప్తా వార్తలల్లా. కానీ ఏడి పని ఆయనే పెట్టి ఎక్కడిదక్కడనే పెట్టి ఏదో నిన్న జర్రంతా దాడంగీడంగా తేడా కాగానే నాకు నేనే పోటీ, నాకు ఎవరు పోటీ లేరు, నేను మునగాన్ని, నేనే రాజు నేనే మంత్రి అని అంటే ఎట్టపాడైతే చెప్పురి. ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకోలే గతంలో ఉన్నోళ్ళు. కేసీఆర్ అనుకోలే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను బతుకున్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి అనుకొని విర్రవీగిండు. నీకంటే ఎక్కువ విర్రవీగిండు ఆయన. పత్త లేకుండా పోయిండు. మళ్ళీ అసెంబ్లీకి కూడా అడుగు పెడుతుంది ముఖం లేదు ఆయనకు. ఉన్నది ప్రజలారా, ఫామ్ హౌస్గా పరిమితం అయినా కాలేదా? అందుకోసమనే ఏదన్నా మాట చెప్పాలంటే వెనక ముందు ఆలోచించి మాట్లాడుకుని ఉపాయం చేయాలి. ఇంకేమో చెప్తాడు ఈడ ముచ్చట. 2029లో జమిలి మళ్ళీ నేనే సీఎం, మరో 6 నెలలు సీఎం పదవి నాకు బోనసు. ఇప్పటికే నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినని మీ దాంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులే చాలా మంది పిసుకసస్తూరు. పాడైపోను నిర్ణయాలు వచ్చినోడు ముఖ్యమంత్రి అయ్యారా కాంగ్రెస్ పార్టీలో. ఆ పొద్దున్న నుంచి వింటే మేము కాంగ్రెస్ పార్టీలో మాకు రాని ముఖ్యమంత్రి పదవి ఈ రేవంత్ రెడ్డికి ఎట్ట వచ్చి పాడాయే అని వాళ్ళు ఇప్పటికే పిసుకసస్తూరు చాలా మంది, చాలా రకాలుగా. ఇక మళ్ళీ నువ్వు ఇట్లాంటివి అంటే ఇక వాళ్ళు అంతా ఏమంటారు ముఖం మార్చిన అంటే వాళ్ళ కథ వేరే అవుతుంది. మరో 6 నెలలు సీఎం పదవి నాకు బోనసు. 10.5 ఏళ్లలో అంతేనా 10.5 ఏళ్లలో పదవి ఉండి రికార్డు సృష్టిస్తారంట. 10.5 ఏళ్ళు ఉండి ఈ 5 ఏళ్ళే కాదు, మరొక 5 ఏళ్ళ తర్వాత ఇంకొక 6 నెలలు 10.5 ఏళ్ళు ఉండి రికార్డు సృష్టిస్తారంట. కాళేశ్వరం కూలిపోతే నాపై వేయాలని కుట్ర. సిబిఐ దర్యాప్తుపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జవాబు చెప్పాలి. బిర్యానీ తిని ఖుబానీ కోసం కొట్లాడినట్టు నీటిపై ఆంధ్రప్రదేశ్ వ్యవహారం. ఎన్టీఆర్కు జాతీయ హోదా ఇవ్వాలి, భారత రత్న ఇవ్వాలి, ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లో పెడతాం. ఇంకా
ప్రభాకర్ రావు వాంగ్మూలంతోనే కేసీఆర్ను ప్రశ్నించి ఉంటారు. నిజంగా కూడా కేసీఆర్ మీద ఆయన చేసిన ఫోన్ ట్యాపింగ్ విషయాలపైన ఈ ప్రభాకర్ రావు అయితేంది, ప్రణీత్ రావు అయితేంది, సంతోష్ రావు అయితేంది, చాలా మంది రావులు ఉన్నారు, 30 మంది రావులు ఉన్నారు. అన్ని రకాల ఆధారాలు ఉన్నా కానీ ఇప్పటిదాకా కేసీఆర్ జోలికి పోతనే అయితే ఆయన లోపల వేసే కాలమే లేకపోయా. మళ్ళీ ఏమనంటే నేనే రాజు, నేనే మంత్రి, నేనే సాటి, నాకు ఎవరు సాటి లేరు. ఇంకేంది నేను మొనగాన్ని. కేసీఆర్ చేసిన అవినీతులు ఏవైతే ఉన్నాయో నువ్వు చెప్పిన ముచ్చటే. కేసీఆర్ అవినీతి చేసిండు, అవినీతి ముఖ్యమంత్రి ఈయననే, 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసిండని ఎప్పుడైతే నువ్వు చెప్పినావో ఆ 1,00,000 కోట్ల రూపాయలు కక్కిస్తే నిజమైన మొనగానివి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అని ప్రతి ఒక్కరు అంటారు. 1,00,000 కోట్ల రూపాయలు కక్కియాలి. కేసీఆర్ వందలాది ఎకరాల భూములు గుంజుకున్నాడు, పేదోళ్ళ భూములు గుంజుకున్నాడు అని చెప్పినావు, ఆదివాసుల భూములు గుంజుకుండు అని చెప్పినావు, మరపోతే ఓఆర్ఆర్ దగ్గర ఉన్న భూములు గుంజుకుండు అని చెప్పినావు. అవన్నీ తీసుకొచ్చి, అవన్నీ కాదు అందులోకెళ్ళి సగం భూములు తీసుకొచ్చి గవర్నమెంట్ ఖజానాలో గవర్నమెంట్లో కలుపుకుంటే నిజమైన మొనగాడోడు తెలంగాణ కంటే యనుమల రేవంత్ రెడ్డి నిజమైన మొనగాడని జనాలు చెప్తారు ముచ్చట. నీకు నువ్వు డబ్బా కొట్టుకున్నాడు కాదు సార్, కాదు, జనాలు చెప్పాలి. జనాలు బరాబరిగా మొనగాడు అసలు ముఖ్యమంత్రిని పెట్టుకున్నామని చెప్పాలి. ఏది పాడైపోను 2.5 ఏళ్ళ దగ్గర ఏది కేసీఆర్ ముచ్చట ఏడు దాన్నే ఉండే, కాళేశ్వరం ముచ్చట పక్కకే లేకపోయా, ఈ కార్ల పంచాయతీ పత్తగా లేకుండా వాయే, ఎన్ని రకాలవి ఉన్నాయి. అవన్నీ బయట పెట్టి అందులో దోషులని బోన్లో నిలబెట్టి స్టేషన్లో పడేస్తే నిజంగానే మొనగాడు మోదవారి అన్నీ అనుకుంటారు. ఏమంటారు ప్రజలు? అవునా కాదా చెప్పురి.